హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ వాహనాల్లో వెళ్ళాలి అనేటువంటిది చూద్దాము. ఇప్పుడైతే మనం వచ్చేసాం మహబూబ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరికి. బస్ స్టాండ్ బయట మనకి బస్సు దిగిందాడే ఆటోస్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనం ఆటో ఎక్కినట్లయితే మనం ఇక్కడ ఆటోలు అనేటువంటి చాలా ఉంటాయి, ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఆటోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆటో మనము ఎక్కుతున్నాము. ఆటో ఎక్కి మనం ప్రయాణం అయితే చేస్తున్నాము. ఈ రోడ్డు వెంబడ జర్నీ అయితే చేద్దాము. ఎంత దూరం వరకు ఉందనేటువంటిది అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కిందాడే మనకిక్కడ ఒక చౌరస్తా అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. అది ఒకటి తెలంగాణ చౌరస్తా వరకు వెళ్తది. మనం రైట్ సైడ్‌లో ఇక్కడ జడ్చర్ల వెళ్ళే రూట్‌లో అయితే మనం తిరగడం జరిగింది రైట్ సైడ్‌లో. ఈ విధంగా జడ్చర్ల రూట్‌కి స్ట్రెయిట్‌గా అయితే మనమైతే వెళ్తున్నాం ఇక్కడ. ఒకవేళ మనము బస్ స్టాండ్ రైట్ సైడ్ మనకు దొరకకపోతే లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ ఆటోస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఎక్కవచ్చు. మనం జడ్చర్ల స్టేట్ రోడ్‌కైతే మనమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను రైల్వే స్టేషన్‌ది. సో, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు ఒక రోడ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి మల్లికార్జున ఎంటర్‌ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ మనకు ఒక ఆటో అనేటువంటిది వెళ్తుంది చూడండి. అది ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ రూట్ అన్నమాట. మహబూబ్ నగర్‌లో రైల్వే స్టేషన్ రూట్‌కి ఆ విధంగా వెళ్ళాలి. కానీ మనం ఈరోజు జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ మళ్ళకుండా సేమ్ జడ్చర్ల రోడ్ స్ట్రెయిట్‌గా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి K6000 కూడా మనకు కనిపిస్తూ ఉంది లెఫ్ట్ సైడ్‌లో. స్ట్రెయిట్‌గా వెళ్తేనే ఎక్కడ మళ్ళకూడదు. ఎందుకంటే రూట్స్ అనేటువంటిది చూపిస్తున్నా నేను. ఎక్కడ మళ్ళకూడదు. స్ట్రెయిట్ రోడ్‌లో ఇక్కడ మనకి సుశ్రుత ప్రజా వైద్యశాల కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి జడ్చర్ల అని బోర్డు కూడా స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. ఎక్కడ మళ్ళకూడదు. ఇక్కడ కూడా మనకొకటి న్యూ టౌన్ చౌరస్తా అనేటువంటిది వస్తుంది. ఈ న్యూ టౌన్ చౌరస్తా దగ్గర కూడా ఎక్కడ మళ్ళకూడదు మనము. స్ట్రెయిట్ రోడ్ మాత్రం స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. రైట్ సైడ్‌లో వాగ్దేవి కాలేజ్ కూడా కనిపిస్తుంది. అదే కేక్ బ్యాంక్ కనిపిస్తుంది. రామ్‌రాజ్ కాటన్‌ది కూడా ఉంది. అది కూడా ఎక్కడ మనము మళ్ళకుండా స్ట్రెయిట్‌గా అయితే మనం వెళ్తూ ఉన్నాము. ఎక్కడ మనకిక్కడ మలబార్ గోల్డ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముందర మనకి షాషాబ్ గుట్ట రోడ్ కూడా మనకి రైట్ సైడ్‌లో వస్తది. కానీ దానికి కూడా మనం మళ్ళకూడదు. షాషాబ్ గుట్ట రోడ్ ఎక్కడ మళ్ళకూడదండి. స్ట్రెయిట్‌గా వెళ్ళాల్సొస్తది. స్ట్రెయిట్‌గానే మాత్రమే మనం వెళ్తూ ఉన్నాము. ఎక్కడ మనకి ఏ ఏ ఏ మన సర్కిల్ వచ్చినా సరే, ఎక్కడొచ్చినా సరే మళ్ళకూడదు. ఇక్కడ కూడా మనకు రోడ్ వచ్చేసింది. బాసీ జ్యువెలర్స్ ఉంది రైట్ సైడ్‌లో. అక్కడ కూడా మనం మళ్ళే అవకాశం అయితే లేదు. ఎక్కడ మళ్ళకూడదు. స్ట్రెయిట్‌గా మనమైతే వెళ్తూ స్ట్రెయిట్ రోడ్ పట్టుకొని జర్నీ అయితే మనం చేస్తున్నాము. ఇక్కడ కేఎఫ్‌సి చికెన్ కూడా మనకక్కడ కనిపిస్తూ ఉంది లెఫ్ట్ సైడ్‌లో. అదే విధంగా మనకిక్కడ ముందర కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా కనిపిస్తూ ఉంది మనకు. కాస్మిక్ బేకరీ కూడా మనకక్కడ కనిపిస్తూ ఉంది. యూనివర్సల్ బుక్ షోరూమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం ఎక్కడైనా సరే ఏది కనిపించినా సరే ఎక్కడ కూడా మళ్ళకూడదు మనకి. ముందర మనకి ఒకటి ఈ క్రోమా అనేటువంటిది కనిపిస్తుంది. టాటా మోటార్స్ వాళ్ళది క్రోమా కూడా మనకు కనిపించింది. రైట్ సైడ్‌లో మనకి డిగ్రీ కాలేజ్ కూడా మనకుంది. ఇప్పుడైతే దగ్గరికైతే వచ్చేసాము హాస్పిటల్ రూట్‌కి. ఇప్పుడైతే మనం మళ్తున్నాం చూడండి. ఇక్కడనే ఉంది మనకు జనరల్ హాస్పిటల్ రైట్ సైడ్‌లో. సో, జడ్చర్లకు అదే విధంగా బస్ స్టాండ్‌కి జడ్చర్లకైతే మనకి ఈజీగా 13, 14 కిలోమీటర్ల మధ్యలో ఉంటది. అదే విధంగా మన బస్ స్టాండ్‌కొచ్చేసి 2, 3 కిలోమీటర్ల దూరంలో అయితే మధ్యలో ఉంది. మనం గవర్నమెంట్ హాస్పిటల్ లోపలికైతే వెళ్తున్నాము. ఇదే అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మన మహబూబ్ నగర్. ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు. ఈ విధంగా మనకి లోపలికైతే పంపిస్తాడు ఎమర్జెన్సీ ఉంటే. లేకపోతే బయటనే వెహికల్స్ పెట్టుకోవాల్సొస్తది. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత బయటికొచ్చిందాడే ఈ విధంగా మనకు ఆటో సదుపాయాలు కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా మనం చూస్తున్నాం. పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ టోకెన్ తీసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మనకి చాలా మంది నిలబడి ఉన్నారు కదా! అక్కడ మనం టోకెన్ కూడా తీసుకొని లోపలికైతే మనం వెళ్ళొచ్చు. ఒకవేళ టూ వీలర్స్ మనం తెచ్చుకున్నామంటే ఈ విధంగా మనము పార్కింగ్ అనేటువంటిది ఇక్కడ చేసుకోవాలి. అక్కడ మనం చూస్తున్నాం కదా! అంబులెన్స్ కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంది కదా! కనిపించిన తర్వాత మనం ఈ విధంగా అయితే లోపలికైతే వెళ్ళాలి. ఏమన్నా ఎమర్జెన్సీ కేసులు వచ్చినాయంటే ఈ విధంగా అంబులెన్స్‌లో అయితే తీసుకొనొస్తారు అక్కడికి. సో, ఇక్కడ చూసాం కదా! ఇదే అండి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. ఎందుకంటే చూపియాలి అందరికన్నట్టుగా, నేను ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అన్నట్టుగా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. అదే విధంగా తెలియని వాళ్ళకు షేర్ చేయండి. నా ఛానల్‌లో మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం